నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రిషి. ఈ రోజు మనతో పాటు ఉన్న వ్యక్తి ఎవరు అని అంటే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు గుంటి మంజులారాణి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్తే అక్క. నమస్తే నాన్న. బీఆర్ఎస్ పార్టీ అక్కడ ప్రచారం జరుగుతుంది, ఖచ్చితంగా గెలిచే సూచన ఉంది అని అంటారు మీరు. ఇట్లాంటి వేస్ట్ అంటారు కదా, ఇట్లా చేస్తే మాత్రం వాళ్ళే గెలుస్తారు. ఓటుకు 10,000 ఇస్తే ఎవడెందుకేడు? వెండి కాయిన్స్ ఇచ్చింది. నా మాట విని మేము ఖర్చు పెట్టి గెలవాలని లేదు. మేము చెప్పిన మా సంక్షేమం, మా బాపు కేసీఆర్ ఏమేమి చేసిండో 10 సంవత్సరాలు ఎట్లా ఉండేనో ఎట్లున్నదో అది చెప్పినాం మేము. కానీ ప్రజలను వాళ్ళని అంటారు కదా, గన్ను పెట్టి వేయించిన వాళ్ళు అట్లా వేపిస్తున్నారు వీళ్ళు. ఎంఐఎంతో కుమ్మక్కయ్యి బీజేపీతో. బీజేపీ వాళ్ళు ఒక్కరు కూడా బయటికి ఎందుకు రాలేదమ్మా? ఎందుకు అడుగుతలేరు బీజేపీ వాళ్ళు? మోదీ సపోర్ట్ ఉన్నది సెంట్రల్ నుంచి. మోదీ సపోర్ట్ ఉన్నది కాబట్టే ఈరోజు రేవంత్ రెడ్డి పొట్టోడు వాడు ఆర్ఎస్ఎస్ వాడాడు కాబట్టే వాడు ఈ పనులన్నీ చేపిస్తున్నాడు. అంటే ఇప్పుడు ఇంకో వార్త వినిపిస్తుంది ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అని చెప్పేసి కూడా చెప్తాను, కొడతామని చెప్పు. బీఆర్ఎస్ బీజేపీ అంటే ఈ రోజు గవర్నమెంట్ మాది ఉంటుండే. బల్లైడ గుద్ది చెప్తా, పిచ్చోడా నువ్వు వాడు కలిసిండు కాబట్టి మా బాపు కేసీఆర్కి భయపడి బీఆర్ఎస్ అని పెట్టిన తర్వాతనే మోదీ ఈ రోజు మమ్మల్ని వాడు వీడు కాంగ్రెస్ వీళ్ళు కలిసి ఈ రోజు మా బాపు కేసీఆర్ని కూర్చోబెట్టిండు. అంతకుమించి ఏం లేదు, లాజిక్ అది. బీజేపీ మేము కలిస్తే ఆమె కవితకి ఎందుకు పోతుండే జైలుకు? ఇప్పుడు కేటీఆర్ అన్న మీద ఎందుకు వస్తుండే? మేమే ఉంటుండే, మళ్ళీ మేమే గెలుస్తుంటే. రైట్, కవితక్క గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు కవితక్క గారు సొంత పార్టీ నేతల మీద కూడా చాలా విమర్శలు గొప్పేసి చెప్తున్నారు. అంటే అటు హరీష్ రావు గారు కానీ ఇప్పుడు సంతోష్ రావు గారు కానీ మొన్న దాకా కూడా నిరంజన్ రెడ్డి గారి మీద కూడా ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే ఒక సొంత ఆడబిడ్డ పార్టీలో సుదీర్ఘంగా పనిచేసిన వ్యక్తి, పైగా ఉద్యమం నుంచి ఉన్న వ్యక్తి, ఒకసారి ఎంపీగా తర్వాత ఎమ్మెల్సీగా కొనసాగుతున్న బీఆర్ఎస్ పార్టీ నేత కవిత గారు, పైగా కేసీఆర్ గారి బిడ్డ అయినటువంటి ఆమెనే ముందు చెప్తుంది ఫస్ట్ మీది మీ చక్కగా లేదని చెప్పేసి కూడా అంటున్న సందర్భం చూసాం. అది ఎంతవరకు నుంచి చెప్తున్నది? ఆమె ఎందుకు జైలుకు పోయింది అందరికీ తెలుసు. ఆమె నేను ఎందుకంటే కవితక్క మొన్నటి వరకు ఎప్పటి వరకు అయితే సస్పెండ్ అయ్యే వరకు కూడా అక్కెంబడున్నాం మేము. బాపు కేసీఆర్ ఉద్యమకారుల బిడ్డలం మేము. ఎందుకంటే పార్టీకి నష్టం చేస్తుంటే ఎవరైనా పర్లేదు, కన్నా బిడ్డ అయినా పర్లేదు కాబట్టి బాపు కేసీఆర్ ఆమెను సస్పెండ్ చేసిండు. ఇంకా ఆమె బాధ అంటావా? ఆమె 6 నెలలు జైల్లో ఉండి, అర్థమైందమ్మా? 6 నెలలు జైల్లో ఉండి ఆమె బీజేపీ కుమ్మక్కై కాంగ్రెస్ చేస్తున్నారు కాబట్టి ఆమె లోపటి నుంచి వీడు బీజేపీ మోదీ మళ్ళీ రేవంత్ రెడ్డి పొట్టోడు ఏమేమి చేస్తుండ్రు, మళ్ళీ జైలుకు పంపిస్తాం బిడ్డ నేను అని అంటున్నందుకు మళ్ళీ ఆమె ఫ్రస్ట్రేషన్లో చెప్తున్నదా? మళ్ళీ ఆమె ఆడబిడ్డ కాబట్టి ఆమెను తీసేసినందుకు ఆమె ఒకటే బాధ ఏంటంటే నన్ను ఏం అడగకుండా తీసిండ్రని చెప్పేసి. కాబట్టి పార్టీలు ఉన్న వాళ్ళకు వాళ్ళ పెద్దలకు తెలుసు కాబట్టి అది అంటారు కదా, ఇంటింటికి మంటిపోయే ఉంటుంది, బంగారు పోయి ఎవరి ఇంట్లో ఉండదు. కాబట్టి వాళ్ళ సమస్యలు, వాళ్ళ ఇంటి ఫ్యామిలీ సమస్యలు లోపల ఏమున్నాయో మనకు తెలియదు. మనం ఎంతవరకు ఉన్నామో ఆమె బాధ చెప్పుకుంటున్నది. మళ్ళీ ఆమెను ఎక్కడి నుంచి ఆమెను మళ్ళీ నిన్ను జైలుకు పంపిస్తాం అలా అంటున్నందుకు ఆమె ఈ ఫ్రస్ట్రేషన్లో అంటున్నది. కవిత గారు కాంగ్రెస్ పార్టీతో అంటే సంబంధాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఒక వార్త వినిపిస్తుంది. రీసెంట్ గా బట్టి విక్రమార్క గారి కొడుకు నిశ్చితార్థానికి కూడా అట్లా అంటే కవితకి ఏముంది, కేటీఆర్ అన్న కూడా పోయిండు, హరీష్ అన్న కూడా పోయిండు. అంటే ఇక్కడ చీర కూడా చాలా హైలైట్ అవుతుంది. ఇక చీర ఇక చూడతాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇస్తున్నాడు 1,000,000 మందికి 1,000,000 చీరలు. ఆ 1,000,000 మందికి ఇస్తానని అంటుండు. మళ్ళీ ఆ చీరలు కట్టుకొని వాళ్ళు ఎక్కడ పోయినా కానీ రేవంత్ రెడ్డి మనిషి అని అంటామా మనం? 2 కలర్ ఉన్నాయి, బ్లూ కలర్. ఇప్పుడు కవితక్క ఆమె దేని గురించి కట్టుకుందో, ఆమె ఎందుకు ఇప్పుడు మా పార్టీలో లేని ఆమె గురించి మాట్లాడడం కూడా నాకు అంత సబబు అనిపిస్తలేదు. ఆమె ఒక ఆడబిడ్డ, ఆమె ఎందుకు కట్టుకుందో ఏ ప్రోగ్రామ్ నుంచి మనము ఇప్పుడు ఇక్కడికి వచ్చిన నేను ఇంకో ఇక్కడ పోయేది ఉంటుంది, అక్కడ అదే పార్టీ మీద ఇది గ్రీన్ కలర్ కదా, ఇది ఎంఐఎందని అంటారా? కాదు కదా. ఆమె ఏ సందర్భంలో కట్టుకుందో అయినా ఆమె మా పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత ఆమె గురించి మాట్లాడడం కూడా నాకు అంత ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకంటే ఆడబిడ్డ ఆమెది ఏం బాధ ఉన్నదో ఆమెను అక్కడి నుంచి ఇప్పుడు ఆమె 6 నెలలు జైలు ఉన్నది తమ్మి, 6 నెలలు జైలు ఉన్నది. పిల్లలని వదిలిపెట్టి తండ్రి తల్లి అన్న వాళ్ళ ఫ్యామిలీ అది, వాళ్ళని అందరిని వదిలి ఇప్పుడు మళ్ళీ నిన్ను పంపిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి మోదీ గాడిగాడు ఏమైనా ఆమెను వాళ్ళ భర్తను బిజినెస్ను లోపలికి పంపిస్తామనొచ్చు. మొగోళ్ళే భయపడి సిగ్గుశరం లేకుండా వేరే పార్టీలలో పోతున్నారు. ఒక ఆడబిడ్డ ఎందుకు అనలేదు? ఆమె సేవ్ అయిపోతుంది. చీరల గురించి అన్నారు. ఇప్పుడు ఏంటంటే ఇందిరమ్మ చీరలు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు, ఇస్తున్నారు. అదే బతుకమ్మ లాస్ట్ టైం బతుకమ్మ చీరల ఇవ్వడం కూడా సందర్భం చూసామన్నమాట. గౌరవ్ కేసీఆర్ గారు 10 సంవత్సరాలలో అంటే బీహార్ నుంచో ఎటు నుంచో తెప్పించి ఇక్కడ చేనేత వాళ్ళను కూడా నాశనం చేసిన సందర్భం ఉంది అని చెప్పేసి కూడా ఒకనొక సందర్భంలో చూసాం. పైగా కేసీఆర్ గారు ఇచ్చిన చీరలను కూడా తగలబెట్టడం జరిగింది. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి చీరలు కూడా చాలా బాగున్నాయి, చాలా మంచిగా కంఫర్ట్గా ఉన్నాయి అని చెప్పేసి కూడా కట్టుకొని తిరుగుతూ కూడా కొన్ని రీల్స్ కానీ కొంతమంది ప్రజలు కానీ చెప్తున్నారు.
ఏమంటారు మీరు? ఏమంటామంటే 10 సంవత్సరాలు ఇచ్చినదేమో బాగలేదంటున్నారు. ఆయన ఇచ్చి 2 ఏళ్ల నుంచి ఇస్తాము అని తొక్కుపెట్టి ఇప్పుడు ఒకటే కలర్ 2 కలర్లు తీసిండు. అది కూడా బ్లూ కలర్ ఇందిరమ్మ. బతుకమ్మనే తీసినోడు ఇందిరమ్మ పేరు మీద ఎట్లా చీరలు ఇస్తాడు? ఆయన అమ్మదా, ఆయన అయ్యదా? తెలంగాణ ఉంది కదా, ఢిల్లీకి నుంచి తెస్తుండా? రాహుల్ గాంధీ పంపిస్తుండా పైసలు? ఎవరివిరా రేవంత్ రెడ్డి ఎక్కడికైనా తెచ్చిండు వాడు? ఏం మాట్లాడుతుండ్రమ్మా? 10 ఏళ్ళు ఎట్లాంటి చీరలు ఇచ్చారు తెలుసా? నువ్వు చెప్పినట్టు ఈ క్వశ్చన్ వేసినట్టు ఈరోజు మళ్ళీ బతుకమ్మ చీర కట్టుకొని వస్తుంటే నేను నా ఏరియాలో చార్మినార్లో పురాణా ఫుల్లో 20,000 చీరలు పంచుతుంటుంది. 60,000 కలర్స్ ఉంటుండే. రాజన్న సిరిసిల్లలో చేనేత వాళ్ళతో చేపిస్తుండే. వీళ్ళకి ఏం తెలుసు అని చెప్పేసి ఇవాళ ఈ నోటికి వచ్చినట్టు మాట్లాడుతుండ్రు. అప్పుడు మా చీరలు తీసుకొని నా దగ్గరకే కాంగ్రెస్ వాళ్ళు వస్తుండే. లాల్ దర్వాజా నుంచి కాంగ్రెస్ వాళ్ళు వచ్చి నా దగ్గరికి నుంచి వచ్చి తీసుకొని పోతుండే. అర్థమవుతుందా? బీజేపీ వాళ్ళు వచ్చి తీసుకొని పోతుండే. మా బాపు కేసీఆర్ చీరలు కలర్స్ ఈరోజు ముండమోసిన ఆమె పేరు మీద 2 కలర్లు ఇస్తే ఎట్లా కట్టుకుంటారు? నీ ఇంట్లో 4 ఆడవాళ్ళు ఉంటారు. 4 ఆడవాళ్ళు ఒకటే కలర్ చీర కట్టుకుంటారా? అది కూడా ఎవరికి ఇస్తుర్రమ్మా? గ్రూప్ సభ్యులకు ఇస్తుర్రు. గ్రూప్ సభ్యులు 60 ఏళ్ళ ముసలాం ఉంటుందా? గ్రూప్లో ఎన్ని అవి ఉంటాయి తెలుసా నియమాలు? 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి లేదు. అంటే 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి రేవంత్ రెడ్డి ఇయ్యడా? వాళ్ళ ఓటు లేదా? ఓటు వేయొద్దా వాళ్ళు? 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఓటు వేయొద్దు. ఇప్పుడు బాపు కేసీఆర్ 18 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల ముసలామెకు కూడా 10 మంది ఉంటే 10 మందికి చీరలు ఇస్తుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ నేను ఇస్తుంటున్నది. అది నేను మైనార్టీ ఏరియాలో ఇప్పుడు కూడా ఈ రోజు కూడా क्या हुआ मैडम केसीआर के साड़ियाँ नहीं आ रही क्या? ये कलर्स क्या? అసలు 60 ఇయర్స్ వాళ్ళకు వాల్యూ లేకుండా పోయింది. అంటే 60 ఇయర్స్ వాళ్ళు 60 ఏళ్ళలో ఓటు అయ్యద్దు ఇక రేవంత్ రెడ్డికి. కానీ ఈ గ్రూప్ సభ్యులే ఓటు వేయాలి ఇక. అంటే ఇప్పుడు ఇందిరమ్మ చీరలు వద్దు కానీ ఇందిరమ్మ ఇల్లు మాత్రం మాట విని. ఇందిరమ్మ చీర కట్టుకొని ఓటు వేయమంటుండే రేవంత్ రెడ్డి మూర్ఖుడు. ఇందిరమ్మ చీర కట్టుకొని బ్లూ కలర్ చీర కట్టుకొని ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లలో అంటే అడ్వర్టైజ్మెంట్ కి ఇస్తున్నావా రేవంత్ రెడ్డి? నీ అమ్మ నీ అంటారు కదా నీకు అమ్మా నాన్న కానీ బిడ్డ నీ జోబులకెంచి ఇస్తున్నావారా? బతుకమ్మ పేరు మీద ఇందిరమ్మ చీరలు ఎట్టిస్తావు? ఇందిరమ్మ క్యాంటీన్ ఎట్లా పెడతావు నువ్వు? క్యాంటీన్ కూడా అన్నపూర్ణ క్యాంటీన్ అని పెట్టిండు. కేసీఆర్ వాళ్ళ బిడ్డ పేరు మీద వాళ్ళ పెళ్ళాం పేరు మీద ఇయ్యలేదు. అర్థమవుతుందా? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ల వాళ్ళ చెల్లె మీద వాళ్ళ అమ్మ మీద ఇయ్యలేదు. ఇందిరమ్మ పేరు ఇందిరమ్మ ఎందుకు వస్తుంది ఇక్కడికి? ఇందిరమ్మ ఎవరు? ప్రధానమంత్రి ఉండే. కానీ ఇక్కడ తెలంగాణకి ఏమవుతుంది? నీ అత్తనా ఏమవుతుంది? ఇక్కడ ఎందుకు వచ్చింది? ఎందుకు ఇస్తావు? బతుకమ్మ అంటే మనం ఒక ముత్తైద పండుగ పేరు మీద ముత్తైదలకు ఇస్తారమ్మా. ఈ ముండమోషనామ పేరు మీద ఎట్లా ఇస్తావు? ఇంతకుముందు కూడా ఒకడు మహబూబ్ నగర్ అంటవాడు నా మీద కామెంట్ చేసిండు. వాడు బిడా ఎక్కడున్నావో కానీ నీ అడ్రస్ వెతుకుతున్నా ఇంటికి వచ్చి కొడతా నేను. ఇది మళ్ళా నీకు చెప్తున్నా. వాని పేరేం పేరో నాకు తెలియదు కానీ అంటే ఇప్పుడు మీ పార్టీ ఇలా సంబోధిస్తుంది ఓకే. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇంకోటి ఇందిరమ్మ చీరలు అయితే వద్దు కానీ ఇందిరమ్మ ఇల్లు మాత్రం కావాలని పార్టీ సంబంధించి ఏడ ముగ్గేసి కట్టిండు అంటాడు. ఇందిరమ్మ ఇల్లు ఎందుకు శ్రీనివాస్ రెడ్డి నిన్న వాడు పోయిండు చూడ శ్రీనివాస్ రెడ్డి గారు ఒకడు వయసు చెకింగ్ చేయడానికి పోయిండు ఇందిరమ్మ ఇల్లు. వాని పేరేం పేరు? శ్రీనివాస్ మా కుల మునూరు కాపాడు మన మినిస్టర్ ఏదో ఇచ్చిన ఆయనకి శ్రీనివాస్ శ్రీహరి కాదు శ్రీనివాసు ఆయన పేరు పోయి చెకింగ్ చేస్తుంటే కూలిపోయినాయి. రేవంత్ రెడ్డి కట్టినాయి అట్లాంటివి. మావి కలర్స్ చేంజ్ చేసి డబల్ బెడ్రూమ్లు ఇచ్చిండు రేవంత్ రెడ్డి. ఎక్కడ డబల్ బెడ్రూమ్లు కట్టలేదు, దానికి అంత దమ్ము లేదు. ముగ్గేసి ఎడగట్టిండు. మావన్నీ కలర్స్ చేంజ్ చేసి అవే ఇల్లు ఇస్తున్నాడు. అవి చెకింగ్ చేయడానికి పోయిండు తమ్మి. నిన్న మీరు చూడుండ్రి వాని పేరు నాకు వస్తలే. శ్రీనివాస్ ఆయన పేరు శ్రీనివాసు. ఆ శ్రీనివాస్ పోయి చూడడానికి పోతే కూలిపోయింది. అట్లాంటివి కడతాడు వాడు గుంపు మేస్త్రి. క్వాలిటీ లేకుండా కట్టిండు. మా బాపు కేసీఆర్ కట్టినాయి 10 అంతస్తులు ఒక్కొక్క డబల్ బెడ్రూమ్ చూడు. మావి కలర్స్ చేసిండు. ఎక్కడ కట్టిండు? అన్ని కూల కొడతాడు వాడు. అంటారు కదా హైడ్రా తెచ్చినోడు రేవంత్ రెడ్డి గారు. కట్టే అంత దమ్మున్నదా మనకి? తెలంగాణలో ఏడ కట్టిండు చూపి. ఏ బిల్డింగ్ కొత్త మేమన్నీ కట్టినాయి ఇనాగ్రేషన్ చేయడానికి పోతుండు వాడు. అన్నీ ఇనాగ్రేషన్ చేయడానికి మేము చేసిన అంటారు కదా ఫ్లైఓవర్లు ఏవైనా కదా ఇనాగ్రేషన్ చేయడానికి పోతుండు. ఏడ కొత్తది కట్టిండు? కొత్త సిటీ అంటే ఏదో కడతాడు అంటే ఉన్న సిటీని ఇడిచేసిండు. చెత్తకుండి కుప్పలల్లా కుక్కలు గారు వస్తున్నాయి. ఆ మేయర్ అదే దాని గురించి మాట్లాడడం కూడా వేస్టే. ఆమె మొన్న చేసింది చూసిండు కదా మీరు. ప్రజాక్షేత్రంలో ఒక మేయరు 1 కోటి మందికి ప్రతినిధి. ఆమె మహిళలతో ఎట్లా మాట్లాడాలో తెలివి లేకుండా మేమిచ్చిన భిక్షం మీద ఇక్కడ మాట్లాడుతున్నది. మేమిచ్చిన ఆమెకు మా బీఆర్ఎస్ నుంచి అయ్యింది. ఆమె
బీఆర్ఎస్ నుంచి అయ్యి బీఆర్ఎస్ వాళ్ళని మాట్లాడనీయకుండా మహిళ అని కూడా చూడకుండా ఇష్టమున్న మట్టు మాట్లాడతావా? రాత్రి పోసుకున్న దిగదామెకు ఇష్టం ఉన్నట్టు ఆమె ఎట్లా ఏ రోజు ఏం చేసిందమ్మా ఆమె? 2 ఏళ్ళ తెలంగాణలో 10 సంవత్సరాలు మేయర్ ఏం చేసిండు బొత్తు రామ్మోహన్, ఈమె ఏం చేసింది, కేటీఆర్ అన్న ఆధ్వర్యంలో ఏమేం చేసింది, ఈ 2 ఏళ్ళలో ఇవాళ అది ఓపెన్ చేసింది. అది కూడా ఇందిరమ్మ క్యాంటీన్ అంట, పిచ్చి కుక్క తిన్నట్టు అన్నే తింటుంది. అది ఎన్ని రోజులు ఉంటుందో చూడిక.